నెక్స్ట్ మనం నల్గొండ వెళ్ళాం. నల్గొండలో అయితే ఉమ్మడి నల్గొండలో బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి జ్వాలలు అయితే ఎగిసిపడుతున్నట్లు మనకు కనిపిస్తోంది. దాదాపు నాగార్జున సాగర్, నకరికల్, కోతాడ, దేవరకొండలో అసమ్మత వర్గ సమావేశాలు అయితే ఏర్పాటు చేశారు. వీళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలంటూ కూడా వీళ్ళు అయితే అసమ్మత వర్గ సమావేశాలు చేస్తున్నారు. ఎందుకు అంత ఎమ్మెల్యేని మార్చాలని అయితే వీరందరూ ఎందుకు అంత సమావేశాలు ఏర్పాటు చేశారు, ఆ చేయటానికి గల కారణాలు ఏంటి? పూర్తి అప్డేట్స్ మా నల్గొండ ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కిరణ్, చెప్పండి. వరుణ్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా విషయాన్ని చూస్తున్నట్లయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థులను ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నటువంటి 12 మందిని ఎవరిని మార్చకుండా వారినే కేటాయించడం జరిగింది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఉన్నారో అభ్యర్థులు వారిని మార్చాలంటూ కూడా గత 2-3 రోజులుగా అసంతృప్తి నేతలందరూ కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నకరికల్తో పాటు కోదాడ, అదేవిధంగా దేవరకొండ, అదే విధంగా నాగార్జున సాగర్ ఈ నియోజకవర్గాలకు చెందినటువంటి అసంతృప్తి నేతలందరూ కూడా సమావేశమై అక్కడ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులను అయితే వారంతా కోరుతున్నారు. ముఖ్యంగా నకరికల్ చూస్తున్నట్లయితే అక్కడ వేముల వీరేశం మాజీ ఎమ్మెల్యే చివరి వరకు కూడా తనకు టికెట్ వస్తుందని ఆశపడి భంగపడ్డటువంటి వేముల వీరేశం అయితే ఇప్పటికే తాను పార్టీకి రాజీనామా చేసి ప్రకటించడం జరిగింది. అదే విధంగా మరొక పార్టీలోకి వెళ్తారనే సమాచారం కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు కూడా అతను సమాచారం అంది జరిగింది. దీంతో ఒక్కసారిగా నకరికల్ నియోజకవర్గంలో అసంతృప్తి అయితే తీవ్ర స్థాయికి చేరిందని చెప్పొచ్చు. ఆ పార్టీకి చేసినటువంటి వేముల వీరేశం తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి ఎమ్మెల్యేగా పోటీ చేశాడనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇక కోదాడలో బొల్ల మల్లయ్య ప్రస్తుతం ఉన్నటువంటి బొల్ల మల్లయ్యకు వ్యతిరేకంగా అక్కడ మాజీ ఎమ్మెల్యే చంద్రరావుతో పాటు శశిధర్ రెడ్డి, గతంలో మున్సిపల్ చైర్మన్ చేసిన శశిధర్ రెడ్డి కూడా పూర్తి అసంతృప్తితో ఉన్నారు. దీంతో బొల్ల మల్లయ్య కలుపుకొని పోయే ఉద్దేశంతో చంద్రరావు ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా అతను ఎమ్మెల్యేకు టైం ఇవ్వకపోవడం, ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో అక్కడ కూడా కోదాడలో కూడా అసంతృప్తి జ్వాలలు నెలకొన్నాయి. ఈ రోజు నాగార్జున సాగర్ లో నిన్న గుర్రంపూడి మండలంలో కొంతమంది నాయకులు సమావేశమై ఎమ్మెల్యే భగతు నాకు సహకరిస్తలేడనే సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఏదైతే నాగార్జున సాగర్ లోనే పెద్దదేవపల్లి గ్రామంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ ఇంట్లో అదే సామాజిక వర్గానికి చెందినటువంటి యాదవ్ నాయకులంతా కడా రంజయ్యతో పాటు మన్నె రంజిత్ కుమార్, మరో ముఖ్యమంత్రి యాదవ్ నాయకులందరూ కూడా కలిసి అక్కడ రామ్మూర్తి యాదవ్ చిత్రపటానికి నివాళులు అర్పించి నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందినటువంటి యాదవ్ కమ్యూనిటీకి చెందిన నాయకులకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని బయటి నకరికల్ నియోజకవర్గానికి చెందినటువంటి నోముల భగత్కు టికెట్ మరోసారి ఇవ్వడం పట్ల వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ నోముల భగత్ను మార్చి నియోజకవర్గానికి చెందిన ఒక యాదవ్ నాయకుడికి ఇవ్వాలని కూడా ఈ రోజు వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఇక దేవరకొండలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కు వ్యతిరేకంగా అక్కడ అల్లంపల్లి నటమ కావచ్చు, మాజీ మున్సిపల్ చైర్మన్ వరత దేవేందర్ నాయక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ సమావేశాలు నిర్వహించి రవీంద్ర కుమార్ ని మార్చాలని, లేని పక్షంలో మేము ఒక అభ్యర్థిని స్వతంత్ర అభ్యర్థిగా నిలబెడతామని కూడా అక్కడ కూడా హెచ్చరికలు చేసిన పరిస్థితి. దాదాపు 4-5 నియోజకవర్గాల్లో మొత్తానికి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను మార్చాలని అయితే వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే చివరి వరకు అధిష్టానం అసంతృప్తి నేతలను ముజ్జగిస్తుందా, లేకపోతే కొంతమంది నాయకులు స్వతంత్రంగా పోటీ చేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వరుణ్, కిరణ్, ఎక్కువగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న సిట్టింగ్ మార్చాలంటూ నేతలైతే వర్గాలు, అదేవిధంగా నేతలైతే ఎక్కువగా ధర్నాలు చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. అయినా కానీ కేసీఆర్ మాత్రం ఫస్ట్ లిస్ట్ లో అయితే సిట్టింగ్లకే సీట్లు ప్రాముఖ్యత ఎక్కువ ఇచ్చారు. సో ఒక రకంగా చూసుకున్నట్లయితే పార్టీకి కొంత నష్టం చేకూరుతుంది అనుకోవచ్చా? వరుణ్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా దాదాపు 100 నుంచి 110 వరకు టికెట్ల మాత్రం ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేకి ఇవ్వడం జరిగింది. అక్కడక్కడ అసంతృప్తి జాలు ప్రస్తుతం ఉన్నట్టు ఎమ్మెల్యేను మార్చి ఒకరికి ఇచ్చిన ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఆ పార్టీలో ఉండొచ్చు, లేకపోతే మరొక పార్టీలకు జంపు కావచ్చు. ఆ దేశంతో ప్రస్తుతం ఎక్కడ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సిట్టింగ్లను ఎవరిని మార్చకుండా కూడా ఆ పాత వారికి టికెట్లు ఇవ్వడంతో ఏదైతే సెకండ్ క్యాడర్ కావచ్చు, మిగతా పార్టీలకు వెళ్ళి ఇళ్లకు వచ్చినా కావచ్చు, లేకపోతే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అక్కడ పనిచేసినటువంటి నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల మాట నాకు టికెట్ ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అసంతృప్తి జాలు కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి, ఉద్యోగించి ఏదైనా చేసినట్లయితే లేకపోతే అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేసైనా సరే ప్రస్తుతం ఏదైతే టికెట్ ఇచ్చామో వారందరినీ గెలిపించుకునే బాధ్యత వారిపైన ఒప్పజెప్పడం జరిగింది. అదేవిధంగా జిల్లా మంత్రులు కూడా బాధ్యత ఒప్పడం జరిగింది. ఎక్కడ కూడా అసంతృప్తి రావద్దని, ఎవరికైతే టికెట్ ఇచ్చామో వాళ్ళని గెలిపించుకునే బాధ్యత నియోజకవర్గ నాయకులకు అందరికీ కూడా ఉంటుందని, ఎవరైనా క్రమశిక్షణ దాటి ప్రవర్తించినట్టయితే వారిపైన అధిష్టానం తీవ్రంగా చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ప్రస్తుతం ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 మంది సిట్టింగ్లకు
అందరు కూడా టికెట్ కేటాయించి వారిని అభ్యర్థులుగా ఒక 3 నెలల ముందే ప్రకటించడం తోటి వారందరూ కూడా నియోజకవర్గంగా ప్రచారంలోకి అప్పుడే వెళ్ళడం కూడా జరుగుతుంది, గ్రామాలు తిరగడం కూడా జరుగుతుంది. చివరి వరకు ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కడైనా ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉన్నా, తీవ్ర స్థాయిలో అక్కడ అసంతృప్తి ఉన్నా మరి చివరి క్షణంలో అయినా మాట అవకాశాలు ఉంటాయేమో బీఫామ్ ఇచ్చే వరకు. కానీ ప్రస్తుతానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడం, వారిని ఆ, గత రాబోయే ఎన్నికల్లో వారి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించడం తోటి అక్కడక్కడ ఉన్న కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ వారిని బుజ్జించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి వరుణ్.